హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కర్ణాటక స్టైల్లో రుచికరమైన టమాటో కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. టమాటోలు అండి, మీకు ఇష్టమైనవి మీరు తీసుకోండి. నేనైతే ఒక మీడియం సైజ్ ఒక 2 టమాటోస్ అన్ని చిన్న సైజులు తీసుకున్నానండి, ఒక 8 వరకు. అలాగే ఒక 2 స్పూన్ల పల్లీలండి. అలాగే నేను ఒక ఎండు కొబ్బరి తీసుకున్నాను కొంచెం. అలాగే గరం మసాలా అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నానండి. అలాగే మెంతులు, జీరా పౌడర్, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే పచ్చిమిర్చి నేను 6 వరకు తీసుకున్నాను. అలాగే ఇది ధనియా పౌడర్ అండి, ఒక 1 టేబుల్ స్పూన్. అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర. మనం ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి. నేను ఇప్పుడు ఇవి నువ్వులు, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి, అలాగే పల్లీలండి నేను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను. కడాయి పెట్టేసుకొని అందులో మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. నేను ఒక 4 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్ ఇప్పుడు మనం ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయింది కదండి. ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం టొమాటోలు యాడ్ చేసుకుందాం. టమాటోలు సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతాయి కదండి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. టమాటోలు అయితే నేను ఈ సైజ్ కట్ చేసుకున్నానండి, మీడియం సైజ్. మధ్యలో అయితే కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద అడుగు అంటుతుంది అన్నమాట. ఇంకా ఉడకాలండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి.
ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్, ఒక 2 మినిట్స్ అయితే ఇలాగే మగ్గనివ్వాలండి. ఇప్పుడే కారం పొడి యాడ్ చేసాం కదా. 2 మినిట్స్ మూత పెట్టేసాం. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొబ్బరి, అలాగే కొన్ని నువ్వులు, అలాగే పల్లీలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం అది యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసి స్లో మంట పైన ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పైన అయితే ఇలా ఆయిల్ తేలుతుంది కదండి. ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేద్దాం. కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి. సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. వావ్, కర్రీ చేస్తుంటే చాలా గుమగుమలాడుతుంది. సూపర్. స్లో మంట పైన ఇంకొక 1 మినిట్ అండి. ఇది ఎంత స్లో మంట పైన ఇలా కుక్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూద్దామండి కర్రీ. వావ్, అయిపోయిందండి. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకేనండి, టొమాటో కర్రీ అయితే అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే రోటీస్లోకైనా వేడి వేడి రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి.